యు ఆర్ మై స్వీట్ హార్ట్ డార్లింగ్ అని అంది. అర్జున్ కోపం అంతా ఎగిరిపోయి నవ్వేశాడు. వాట్ బ్రో, అప్పుడే కోపం పోయిందా అని చైతన్య అన్నాడు. మరి చందు అంటే ఏమనుకున్నావు అని అందరూ ఒకేసారి అన్నారు. నాకు ఫస్ట్ పెట్టకపోయినా పెట్టింది నా చెల్లెలకి కాబట్టి ఓకే. ఇప్పటికైనా నాకు పెడతారా మిస్సెస్ అర్జున్ అని అడిగాడు. ష్యూర్ మిస్టర్ అర్జున్ అని స్పూన్ని అర్జున్ నోటి వరకు తీసుకెళ్ళింది. అప్పుడే చైత్ర అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. చైత్ర అని అందరూ ఒకేసారి లేచి నిలబడ్డారు. చైత్ర నోట్లో నుండి నొరగొస్తూ ఉంది. బాడీ బ్లూ అవుతుంది. అందరూ చూసి షాక్ అయ్యారు. చాందిని చేతిలో నుండి బౌల్ కింద పడిపోయింది. వెంటనే చైత్ర దగ్గరికి వెళ్ళింది. చైత్ర చైత్ర అని పిలుస్తుంది. వెంటనే అర్జున్ చైత్రని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వెంట చాందిని వెళ్ళింది. అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. చాందిని కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది. చందు కామ్ డౌన్, చైత్రకేం అవ్వదు అని అర్జున్ చెప్తూ ఉన్నాడు. చాందిని అవేవి వినే సిచ్యువేషన్లో లేదు. కళ్ళ ముందు చైత్రని అలా చూసి తన బ్రెయిన్ బ్లాంక్ అయింది. 15 మినిట్స్లో హాస్పిటల్లో ఉన్నారు. చైత్రని లోపలికి తీసుకెళ్లారు. వసుంధర, కళావతి ఏడుస్తూ ఉన్నారు. అభిమన్యు, గోపాల్ వర్మ వాళ్ళని ఓదార్చుతూ ఉన్నారు. చాందిని సైలెంట్గా కూర్చుంది. తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉన్నాయి. చాందినిని అలా చూసి అందరికీ భయమేస్తుంది. తన దగ్గరికి రావడానికి అందరూ భయపడుతూ ఉన్నారు. అర్జున్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి చాందిని పక్కకొచ్చి కూర్చున్నాడు. చాందిని చేతిని తన చేతిలోకి తీసుకొని చైత్రకేం అవ్వదు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తూ ఉన్నాడు. ఒక పక్కన నయన్ నిలబడి ఉన్నాడు. నయన్ కళ్ళలో నిప్పులు కురుస్తూ ఉన్నాయి. నా బేబీలా కావడానికి కారణమైన వాళ్ళని ఊరికే వదలను. ఎవరైనా సరే వాళ్ళు నా చేతిలో చావాల్సిందే అని పిడికిలు బిగించాడు. చాందిని ఏం మాట్లాడకుండా అలాగే కూర్చునింది. డాక్టర్ బయటకు వచ్చాడు. హౌ ఇస్ షీ డాక్టర్ అని అర్జున్ అడిగాడు. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పాడు. అసలు ఏం జరిగింది అని చాందిని కూర్చొని సీరియస్గా అడిగింది. మిస్ వర్మ బాడీలోకి మైల్డ్ పాయిజన్ ఉంది మేడం, అందుకే అలా అయింది. ఈ పాయిజన్ చాలా తక్కువ అమౌంట్లోనే ఇచ్చారు, కానీ దాని ప్రభావం 5 to 10 మినిట్స్ లోపే చూపెడుతుంది. హాస్పిటల్కి తొందరగా తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలతో బయటపడింది, లేకపోతే కాపాడడం కష్టమయ్యేది అని డాక్టర్ చెప్పాడు. అందరూ షాక్తో చూశారు. చాందిని కోపంతో పిడికిలు బిగించింది. నవ్ షీ ఈజ్ ఆల్ రైట్, రేపటి వరకు స్పృహలోకి వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు, కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళాడు. చాందిని, నయన్, అర్జున్ తప్ప అందరూ చూడ్డానికి వెళ్ళారు. చాందిని చెవుల్లో డాక్టర్ చెప్పిన మాటలే తిరుగుతూ ఉన్నాయి. ఈ పాయిజన్ చాలా తక్కువ అమౌంట్లోనే ఇచ్చారు, హాస్పిటల్కి తొందరగా తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలతో బయటపడింది, లేకపోతే కాపాడడం కష్టం అయ్యేది అని ఆ మాటలు తలుచుకున్న కొద్దీ చాందిని కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. చందు అని అర్జున్ చేయి పట్టుకున్నాడు. అయినా చాందిని ఏం మాట్లాడలేదు. ఇటు చూడు బేబీ అని చాందిని మొహం తన వైపు తిప్పుకున్నాడు. అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఐఎమ్ సారీ అని చందు చెప్పేలోపే చాందిని నోటిపై చేయి పెట్టాడు. నువ్వు ఏ తప్పు చేయలేదు, సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు అని చెప్పాను, నా మాట నిలబెట్టుకోలేకపోయాను అని అన్నాడు. నా చేతులతో నేనే చైత్రకి విషం ఇచ్చాను అని ఏడుపుని గొంతులోనే ఆపి వణికే గొంతుతో చెప్పింది. చాందినిని హాక్ చేసుకుని ఇందులో నీ తప్పేం లేదు చందు, ఏం జరిగిందో తెలుసుకుందాం, వాళ్ళకి మన చేతులతోనే పనిష్ చేద్దాం అని ఓదార్చాడు. అప్పటి వరకు ఆపిన కన్నీరు అప్పటికి బయటకు వచ్చింది. అర్జున్ని పట్టుకొని ఏడ్చింది. దూరం నుండి చూస్తూ ఉన్న నయన్ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అర్జున్ చాందినిని తప్ప అందరూ ఇంటికెళ్ళారు. నయన్ని వెళ్ళమంటే వెళ్ళకుండా తను కూడా హాస్పిటల్లోనే ఉండిపోయాడు. చైత్ర రూమ్ బయట గ్లాస్లో నుండి తనని చూస్తూ ఉన్నాడు. అర్జున్ నయన్ దగ్గరకు వచ్చి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. ఇట్స్ ఓకే సార్ అని అన్నాడు. ఫస్ట్ టైం నయన్కి చైత్ర మీద ఎంత ప్రేమ ఉందో తన కళ్ళలో చూశాడు. లోపలికి వెళ్ళి చైత్ర దగ్గరుండు అని చెప్పాడు. నయన్ లోపలికి వెళ్ళాడు. అక్కడ చైర్పై కూర్చుని బెడ్పై సైలెంట్గా పడుకునున్న చైత్రను చూస్తూ ఉన్నాడు. ఎప్పటికీ కళ్ళలో కోపాన్ని చూపెడుతూ విసుక్కుంటూ ఉండే అమ్మాయి అలా సైలెంట్గా బెడ్పై పడుకోవడం చూసి నయన్ తట్టుకోలేకపోయాడు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనే, నిన్ను చూసిన మొదటి క్షణం నుండి
నిన్ను ప్రేమించాను. నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమిస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నా. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, నన్ను అసహించుకున్నా పర్లేదు, కానీ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. నువ్వు లేకపోతే ఈ నయన్ లైఫ్కి అర్థమే లేదు. నీకోసం 100 కళ్ళతో ఎదురు చూస్తే ఈ నయన్ ఎదురు చూస్తూ ఉంటాడు అని అన్నాడు. బయట చాందిని అర్జున్ భుజంపై అలాగే పడుకుంది. నా చెల్లె అటాక్ చేసి మొదటిసారి నీ కళ్ళలో నీళ్లు తెప్పించేలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టండి చందు. వాడు ఎందుకు పుట్టానా అని అనుకునేలా చేయకపోతే నా పేరు అర్జున్ వర్మ కాదు అని చందుని చూస్తూ అర్జున్ మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు చైత్ర మెల్లమెల్లగా కళ్ళు తెరిచింది. ఎక్కడున్నా నేను అని రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది. తన చెయ్యిని ఎవరో లేపబోతుంటే ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. పక్కన చూస్తే నయన్ తన చేతిని పట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. చెయ్యి కదిలించే వరకు నయన్కి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచిన చైత్రను చూసి వెంటనే లేచి వెళ్ళి హగ్ చేసుకున్నాడు. థ్యాంక్ గాడ్, నీకేం కాలేదు. నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అన్నాడు. నాకేం కాలేదుగా అని మెల్లగా అంది. ఏమైనా అయితే నేను ఇంకా ఉండేవాడిని అనుకున్నావా అని అనేవాడు. ఏమయ్యేవాడివి అని చైత్ర అడిగింది. అప్పుడే అర్జున్ చాందిని లోపలికి వచ్చారు. నయన్ చైత్ర చేయొదిలి కొంచెం దూరం జరిగాడు. ఎలా ఉంది చైత్ర అని అర్జున్ పలకరించాడు. ఫైన్ అన్నా. మ్యామ్, మీరెలా ఉన్నారు? మీకేం కాలేదు కదా అని చైత్ర అడిగింది. ఐఎమ్ సారీ చైత్ర అనే లోపే, మ్యామ్ మీరు నాకు సారీ చెప్పకండి. థ్యాంక్ గాడ్, అది నేను తిన్నాను, మీరు తినలేదు, మీకేం కాలేదు అని అంది. చైత్ర అని చాందిని అంది. ఎస్ మ్యామ్, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను ఎప్పుడూ వెనకాడను అని అంది. చూసావా చందు, ఇక్కడ అన్న అని నేను ఒకనున్నా అన్న నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అని అర్జున్ అన్నాడు. అందరూ నవ్వేశారు. అది అలా నవ్వుతూ ఉండండి అని అర్జున్ అన్నాడు. ఎవరు చేశారు ఏమైనా తెలిసిందా మ్యామ్ అని అంది. అవన్నీ నువ్వు పట్టించుకోకు చైత్ర, ఫస్ట్ త్వరగా రికవరీ అవ్వు. వాళ్ళు ఎవరైనా ఈ చాందిని వదిలిపెట్టదు అని చాందిని అంది. మ్యామ్, ఫస్ట్ వాళ్ళపై చేయి వేసి నాకు ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని నయన్ అన్నాడు. నో మ్యామ్, ఫస్ట్ వాళ్ళు ఎవరైనా సరే నేనే టార్చర్ చేయాలి, మీకు విషయం పెట్టాలి అని చూసిన వాళ్ళని ఊరికే వదలను అని చైత్ర అంది. చైత్ర, నయన్, ఫస్ట్ వాళ్ళు ఎవరో తెలిసాక ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అని అర్జున్ అన్నాడు. కొంచెం సేపటికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. చాందిని, అర్జున్, నయన్ ముగ్గురు ఇంటికి వెళ్ళారు. ఫ్రెష్ అయ్యాక వెంటనే అర్జున్ బేస్కి వెళ్ళారు. అక్కడ రూమ్లో రఘు చేతులు ఒళ్ళ నిండా దెబ్బలతో, ఒంటి మీద బ్లూ కలర్ మచ్చలతో తాడుకి కట్టి ఉన్నాడు. చాందిని, అర్జున్ ఇద్దరు చైర్స్లో కూర్చున్నారు. సార్ని ఎందుకు అలా కింద ఉంచారు? పాన్పుపై పడుకోబెట్టాల్సింది. సార్ మన దగ్గర విఐపి అని చాందిని అంది. రఘు అంత నొప్పిలో కూడా నవ్వాడు. చాందిని, మీ చేతుల్లో నేను ఎలాగో చేస్తాను అని నాకు తెలుసు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నన్ను చంపేయండి. నా వల్ల మీకు ఏ యూస్ లేదు, నాకేమీ తెలియదు అని అన్నాడు. ఓ అవునా, మరి గీత గారికి తెలుసా అని అర్జున్ అడిగాడు. రఘు ఫేస్ మారినా కూడా మళ్ళీ వెంటనే కప్పిపుచ్చుకొని, ఏంటి మా అమ్మగారిని అడ్డం పెట్టుకుని బెదిరించాలని చూస్తున్నావా? తను మీ దగ్గర లేదని తెలుసు, అలాగే తను ప్రాణాలతో ఉంటుందనే నమ్మకం కూడా లేదు అని ఒక విరక్తి నవ్వు నవ్వాడు. అర్జున్, చాందిని సైలెంట్ అయ్యారు. చూడండి, నేను మీకు ఇచ్చే ఒకే ఒక్క సలహా జాగ్రత్తగా ఉండమని, అంతే. చాందిని, నేను మీద ద్వేషంతో అటాక్ చేయాలనుకున్న మాట వాస్తవమే, కానీ తర్వాత ఒక వ్యక్తి వచ్చి నా పగ తీర్చుతా అన్నాడు. తోడుగా ప్రశాంత్ని కూడా జాయిన్ చేసుకోమన్నాడు. నేను తను చెప్పినట్టు అన్నీ చేశా, కానీ ఒక టైంలో అనవసరంగా నీ మీద పగతో నా లైఫ్ని రిస్క్లో పెట్టుకున్నాను అని లేట్గా నేను రియలైజ్ అయ్యాను. అర్థమైనా కూడా ఆ టైంలో నేను ఏం చేయలేని పరిస్థితి. మీరు నన్ను పట్టుకుంటారని మీకంటే ముందే అతను ఊహించాడు. అందుకే నాకు సంబంధించిన నాకున్న ఒకే ఒక్క తల్లిని, అది కూడా మెంటల్ కండిషన్ సరిగా లేదు, తనని తన కస్టడీలో పెట్టుకున్నాడు. నేను దుర్మార్గుడు అని తెలిసిన నా తల్లిని మాత్రం గారు అని పిలిచారు. అక్కడే మీ మర్యాద అర్థమవుతుంది. కానీ నేను అన్నీ అర్థం చేసుకునే వరకు చాలా ఆలస్యమైంది. నాదొక చివరి కోరిక ఉంది, తీరుస్తారా అని అన్నాడు. చాందిని, అర్జున్ ఒకరు మొహాలొకరు చూసుకున్నారు. చివరి కోరిక అని ఎందుకు అన్నాను అని ఆలోచిస్తున్నారా? నేను మీకు పట్టుపడితే నాకు చావు తప్ప వేరే గతి లేకుండా చేశాడు ఆ మనిషి.
నేను చావకపోతే నా తల్లిని చంపేస్తానని అన్నాడు. అందుకే నా బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించుకోమన్నాడు. పట్టుబడితే నేను చస్తాను, లేకపోతే విరుగుడు ఇస్తాను అన్నాడు. నా ఒంటి మీద ఉన్న ఈ బ్లూ కలర్ మచ్చలు మీ వాళ్ళు కొట్టిన దెబ్బలవి కాదు. నా ఒంట్లో ఉన్న విషంది. నాకు బ్రతికే రాత లేదు. మీ ముందే చనిపోవాలని రాసిపెట్టుంది. అందుకే అడుగుతున్నా అని నోటి నుండి నొరగ వస్తుంటే తుడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని చాందిని అంది. నో ప్లీజ్, నాకున్న టైం చాలా తక్కువ. నన్ను మాట్లాడనివ్వండి. నేను ఎంత దుర్మార్గున్నైనా నా తల్లి అంటే నాకు ప్రాణం. నేను చనిపోయినా కూడా నా తల్లిని మాత్రం కాపాడండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఆ మనిషి గురించి నిజంగా నాకేమీ తెలియదు. ఒక్కసారి కూడా నేను కలవలేదు. ఫోన్లో మాట్లాడడం తప్ప. అతను ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో కొంచెం క్లూ కూడా నా దగ్గర లేదు. మీకు ఏ విధంగా హెల్ప్ చేయలేకపోతున్నా. నన్ను క్షమించండి. నా తల్లిని మాత్రం కాపాడండి అని అలాగే చనిపోయాడు. చాందిని, అర్జున్ ఇద్దరికి తెలియని అనీజీస్ మొదలైంది. ఇద్దరు ఏం చేయాలో వాళ్ళకి చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. ఈవినింగ్ టైంలో నయన్ హాస్పిటల్కి వెళ్ళాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు అని చైత్ర అడిగింది. నేను మీ బాడీ గార్డ్ మేడం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడమే నా పని అని అన్నాడు. చైత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అవును మేడం, నాకు డౌట్, అడగమంటారా అని అన్నాడు. వద్దంటే మాత్రం ఆపుతావా? అడుగు. నిన్న పార్టీలో నన్నే పార్ట్నర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇంత లేట్గా అడుగుతున్నావేంటి క్వశ్చన్? నిన్ననే అడుగుతావు అనుకున్నా. నిన్న అడిగితే మళ్ళీ అక్కడ ఇన్ని క్వశ్చన్స్ ఇస్తానా అని వద్దంటారు అనే భయంతో అడగలేదు. ఈ తెలివికేం తక్కువ లేదు ఇడియట్ అని మనసులో తిట్టుకొని, నేను సింగిల్గా అక్కడికి వెళ్తే అందరూ మా అబ్బాయిని చేసుకుంటారా అని అన్ని సంబంధాలు తెస్తారు. ఆ నాన్సెన్స్ నుండి తప్పించుకోవాలంటే నాకు పార్ట్నర్ కావాలి. అది నువ్వైతే బెటర్ కదా అనిపించి అడిగాను అని అంది. నేను ఇంకా ఇష్టంతో అనుకున్న కన్వీనియంట్ కోసం అడిగావా అని కొనుక్కున్నాడు. సరిగ్గా వినపడక ఏంటి ఏమో అంటున్నావు అని చైత్ర అడిగింది. ఏం లేదు మేడం, మీరు చాలా ఇంటెలిజెంట్ అని అంటున్నా అంతే అని ఒక నవ్వు నవ్వాడు. నువ్వు ఖచ్చితంగా అదైతే అనుకోలేదులే, కానీ ఇన్సిడెంట్కి రీజన్ ఎవరు ఏమైనా తెలిసిందా అని అడిగింది. నాకైతే అస్సలు తెలీదు. మ్యామ్ని ఫాలో చేయడం మనకి నచ్చదు కదా, అందుకే నేను తెలుసుకోలేదు అని అంది. అక్కడ కారులో బయలుదేరిన వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నారు. కొంచెం సేపటికి అర్జున్, ఈ ఎనిమి ఎవరు అనేది మనకు తెలీదు, కానీ చాలా డేంజరస్ అని మాత్రం తెలుస్తూ ఉంది. హాస్పిటల్కి అమ్మమ్మ ఉన్న వాళ్ళ ఇంటికి, మన ఇంటికి సెక్యూరిటీ టైట్ చేద్దాం. చైత్రకి సెక్యూరిటీగా నయన్ ఉన్నాడు, నీకు నేను ఉన్నాను. బయటకు ఎప్పుడు వెళ్ళినా ఒంటరిగా మాత్రం వెళ్ళకు. ఇంట్లో కూడా ఎవరు బయటకు వెళ్ళినా సెక్యూరిటీతోనే వెళ్ళాలి అని చెప్పాడు. చాందిని సరే అని తల ఊపింది. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళే వరకు రూమ్లో నయన్ జ్యూస్ చేస్తూ ఉన్నాడు. చైత్ర బుక్ చదువుతుంది. అది చూసిన అర్జున్, చైత్రకి అన్నీ నీ పోలికలే వచ్చాయి అని అన్నాడు. అంటే మనుషుల్ని కమాండ్ చేయడంలో, మొగుడిని గ్రిప్లో పెట్టుకోవడంలో. అంటే నయన్ని చైత్రకి హస్బెండ్గా ఫిక్స్ అయ్యావా అని అంది. నేను హాస్పిటల్లో నయన్ని చూశాక అర్థమైంది నిజంగా నయన్ది ట్రూ లవ్ అని. నా వైఫ్ జడ్జిమెంట్ ఎప్పుడు తప్పవదు కదా. చైత్రని ఎప్పటికీ కంటికి రెప్పలా చూసుకోగలడు, ప్రేమించగలడు అనే నమ్మకం వచ్చింది అని అన్నాడు. సరే లోపలికి వెళ్దాం పద అని అంది. ఇద్దరు లోపలికి వెళ్ళి గొంతు సవరించుకున్నారు. మ్యామ్, సార్ అని లేచి నయన్ నిలబడ్డాడు. మ్యామ్, రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఎందుకు వచ్చారు అని చైత్ర అంది. రెస్ట్ నీకు అవసరం చైత్ర, నాకు కాదు అని చాందిని అంది. మ్యామ్, నేను ఈ హాస్పిటల్లో ఉండి రెస్టే తీసుకుంటున్నాను, మీరే అలసిపోతున్నారు అని అంది. హలో చైత్ర మేడం, మీ మ్యామ్కి హస్బెండ్ ఒకడు ఉన్నాడు, వాడు నీకు అన్న అవుతాడు అనే విషయం గుర్తుందా మీకు అని అర్జున్ అన్నాడు. అన్న, నేను చూసుకోవడానికి మ్యామ్ ఉంది, మీ మ్యామ్ని చూసుకోవడానికి నేనున్నాను, మీరు వరి అవ్వకండి అని అన్నాడు. అన్న అలాగే మాట్లాడతాడు, కానీ మ్యామ్ ఏమైనా తెలిసిందా అని అడిగింది. చైత్ర, నువ్వు రెస్ట్ తీసుకో, ఆ విషయాలన్నీ మాకు వదిలేయి అని అర్జున్ అన్నాడు. మీ అన్న చెప్పింది కరెక్ట్, ఇవన్నీ నీకు అనవసరం, మేము చూసుకుంటాం అని చాందిని అంది. మ్యామ్,
మీరు చెప్పకపోయినా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అలా వద్దు అంటే మీరే చెప్పేయండి అని చైత్ర అంది. మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళు మొండిగటాలే అని జరిగిన విషయం చెప్పింది. సో మనకున్న లీడ్ రఘు ఒక్కడే, తను చనిపోయాడు. ఇప్పుడు కొత్త లీడ్ ట్రై చేయాలి అంతేనా అని నయన్ అన్నాడు. అని అర్జున్, చాందిని ఇద్దరు అన్నారు. అని అర్జున్, చాందిని ఇద్దరు అన్నారు. 2 రోజుల తర్వాత చైత్ర డిశ్చార్జ్ అయ్యింది. ఈ 2 రోజుల్లో లీడ్ కోసం చాలా ట్రై చేశారు. పార్టీ ఫుటేజ్ అంతా చూశారు. ఎక్కడ ఏం తేడా లేదు. ఎలా విషయం కలిపారు అనేది ఏం అర్థం కాలేదు. ఏం చేయాలి అని బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉన్నాడు. చైత్ర ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంది. నయన్ చైత్ర ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు. చైత్ర మాత్రం ఇంకా నయన్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది మర్చిపోలేదు. ఈ ఇన్సిడెంట్ వల్ల చాందిని, అర్జున్ వేరే ఇంటికి వెళ్దాం అనుకుంది క్యాన్సిల్ అయ్యింది. చాందిని, అర్జున్ సావిత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సావిత్రి చాందినిని ఒక రూమ్లోకి వెళ్ళారు. రాజారాం, అర్జున్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు. చాందిని సావిత్రి ఒడిలో పడుకుంది. సావిత్రి తల నిమురుతూ మాట్లాడుతుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా చైత్రకి అని సావిత్రి అడిగింది. బాగానే ఉంది నానమ్మ, ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పింది. ఎవరు ఏంటో ఏమైనా తెలిసిందా చందు? ఇంకా లేదు నానమ్మ, నేను అర్జున్ ట్రై చేస్తున్నాం, ఇంకా లీడ్ దొరకలేదు అని అంది. అటువైపు కనెక్షన్స్ యూజ్ చేసే టైం వచ్చిందేమో. చందు ఒడిలో నుండి లేచి నానమ్మ అని అంది. అవునమ్మా, మనం ఆలస్యం చేసే కొద్దీ ప్రమాదం ఎక్కువ అవుతుంది. శత్రువు ఎప్పుడు ఎవరికి ఎటువైపు నుండి హాని చేస్తాడో తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదమ్మా. నువ్వు చెప్పింది నిజమే నానమ్మ, కానీ నేను ఆ కనెక్షన్ యూజ్ చేస్తే ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చిందాన్ని అవుతాను. నా ఫ్యామిలీ గురించి నేనే వాళ్ళకి రివీల్ చేసినట్టు అవుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ మరి ఈ ప్రాబ్లం తీరేదెలా అని అంది. మళ్ళీ ఏదో ఒక మూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అక్కడ దొరుకుతాడని చూస్తూ ఉన్నా. తప్పు చేస్తున్నవాడు ఎక్కడో ఒక చోట క్లూ వదిలేస్తాడు, అక్కడ దొరుకుతాడు. ఆ క్లూ పట్టుకోవడం మేము మిస్ అవుతున్నాం అంతే. ఇప్పటికైతే అంత మన కంట్రోల్లోనే ఉంది. ఏ పని చేసినా దొరికేటట్టుగా చేసాం అని అంది. నీకు తోడుగా నీ భర్త ఉన్నాడు, అది చాలమ్మా, నీకేం కాదనే నమ్మకం నాకుంది అని అంది. అక్కడ ఆఫీస్ రూమ్లో రాజారాం, అర్జున్ సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉన్నాడు. ఎవరికి ఏం కాకుండా చందు జాగ్రత్తలు తీసుకుంటుంది, అందులో నాకు డౌట్ లేదు. కానీ తన గురించి పట్టించుకోదు, అదే నా భయం అని రాజారాం అన్నాడు. చందుని కాపాడడానికి నేను ఉన్నాను, మీరేం వర్రీ అవ్వకండి అని అర్జున్ అన్నాడు. నేను చందుకి భర్తగా ఒప్పుకోవడానికి ఓ విధంగా ఇది కూడా ఒక రీజన్. చందుని కాపాడే క్యాపబిలిటీస్ నీకు ఉన్నాయి. థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా ఒప్పుకున్నారు. మీరు చందు గురించి వర్రీ అవ్వద్దు. తనకి ఏదైనా జరగాలంటే అది ముందు నన్ను దాటి వెళ్ళాలి. సరే అన్నట్టు తలూపి, జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు, అదే ఇద్దరం ట్రై చేస్తున్నామని చెప్పాడు. అలా ఇద్దరితో మాట్లాడాక మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యారు. మధ్యలో అర్జున్ కార్ ఆపాడు. ఏమైంది ఆపావు? చందు, నిన్ను ఇంటికి తీసుకెళ్తాను, ప్రైవసీ లైఫ్ ఇస్తాను, చాలా హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పాను. కానీ అవి ఏవి నెరవేర్చలేకపోయాను. ఐఎమ్ సారీ అనే లోపు చాందిని అర్జున్ నోటిపై చేపెట్టింది. అర్జున్, నిన్న వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అనుకున్నాను అంతే. ప్రైవసీ ఇప్పుడు కాకపోయినా అప్పటికైనా దొరుకుతుంది. నా వాళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉండాలంతే అని అంది. నువ్వు ఉండగా ఎవరికి ఏం కాదు అని నాకు తెలుసు, కానీ నీ గురించి నువ్వు పట్టించుకోవు. నా గురించి నువ్వు పట్టించుకుంటావు కదా. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా గురించి ఆలోచించే టైం ఎక్కడుంది? మొత్తం నా లైఫ్లో నువ్వే నిండిపోయావు. లవ్ యూ మిస్సెస్ అర్జున్ అని చేయి తీసుకుని కిస్ చేశాడు. లవ్ యూ మిస్టర్ అర్జున్ అని అంది. అక్కడ నయన్ చైత్ర రూమ్లో ఉన్నాడు. ఇది నా రూమ్, మీరు ఇక్కడ నుండి వెళ్తే బాగుంటుంది మిస్టర్ నయన్ అని అంది. మేడం, నేను మీ బాడీ గార్డ్ని, 24 hours డ్యూటీలోనే ఉంటాను అని అన్నాడు. ఇది నా ఇల్లు, నా గది, ఇక్కడేం జరగదు అని కాదు మ్యాటర్ ఇక్కడ. నా డ్యూటీ నన్ను చేయనివ్వండి అని అన్నాడు. చైత్రకి నయన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. ఒకవైపు నేనంటే ప్రాణం అన్నట్టుంటాడు, మరోవైపు వేరే సంబంధం చేసుకుంటా అంటాడు.
ఒకవేళ ఆ విషయం నన్ను జస్ట్ ఉడికించడానికి అన్నాడు అనుకుందామంటే చాలా సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏం చేయాలనుకుంటున్నాడో నయన్. అయినా నయన్ ఏం చేస్తాడు నాకేంటి, వేరే ఎవరినైనా చేసుకుంటే నాకేంటి, చేసుకోకపోతే నాకేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి చైత్ర, నయన్ని విసిగిస్తున్నావా అని అప్పుడే వచ్చిన చాందిని అంది. మ్యామ్, మీరు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు, అందరి పార్టీలో చేరి నన్ను ఏడిపిస్తున్నారు అని అంది. లేదు చైత్ర, నేను ఎప్పుడు నీ పార్టీని, నీ హ్యాపీనెస్ తప్ప నాకు ఇంకేమొద్దు, అందుకోసం ఏమైనా చేస్తాను. ఆ హ్యాపీనెస్ నీకు కనిపించట్లేదు, నాకు కనిపిస్తుంది, అంతే తేడా అని అంది. చైత్ర ఏం మాట్లాడలేక సైలెంట్ అయింది. చందుని మాటల్లో గెలవడం నీ వల్ల కాదు చైత్ర అని అర్జున్ అన్నాడు. అన్నా, నువ్వైనా సపోర్ట్ చేయవా, నీకు ఒక అన్న ఉన్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా అని వెటకారంగా అంటాడు. అలా అంటావేంటన్నా, ఎంతైనా నీ ముద్దులే చెల్లిని కదా అంది. నీకు అవసరమైనప్పుడు గుర్తొస్తా కదా నేను, ఆ పప్పులేం ఉడకవు. ఆయన మీ మ్యామ్ని నేను కూడా మాటల్లో గెలవలేను, నన్ను వదిలే తల్లి అని అన్నాడు. సరే, కనీసం నేను ఆఫీస్కైనా వెళ్తాను, ఇంట్లో ఉండి ఉండి పిచ్చలేస్తుంది నాకు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్ నో అని చెప్పకండి, మీరు ఒప్పుకుంటే ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలింది. సరే వెళ్దులే కానీ డాక్టర్ వచ్చి చెక్ చేసి నువ్వు వెళ్ళొచ్చు అంటేనే వెళ్తావు, లేకపోతే లేదు అని అంది. మ్యామ్ అని అంది. ఇందులో నో కాంప్రమైజ్ చైత్ర, అర్జున్ డాక్టర్కి కాల్ చేయి అని చెప్పింది. డాక్టర్కి కాల్ చేయగానే ఒక 1 అవర్లో వచ్చాడు. అందరూ చైత్ర రూమ్లోకి వచ్చారు. చైత్రని ఫుల్గా చెక్ చేసి నథింగ్ టు వరీ మేడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి అని చెప్పాడు. తను ఆఫీస్కి వెళ్తా అంటుంది. డాక్టర్ వెళ్ళొచ్చు అంటారా, ఇప్పటికీ 5 డేస్ అయింది కదా, తన హెల్త్ ఫస్ట్ నుండి ఫిట్గా ఉంది కాబట్టి త్వరగా కోలుకుంది, నార్మల్ కండిషన్కి వచ్చింది, పర్లేదు వెళ్ళమనండి, ఇంట్లో ఉంటే బోర్గా కూడా ఫీల్ అవుతుంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే చాలు అని అన్నాడు. అమ్మయ్య, థ్యాంక్ యూ డాక్టర్, లేకపోతే వీళ్ళు నన్ను పేషెంట్లానే ఉంచేవారు అనంది డాక్టర్ నవ్వుతూ. బట్ నో స్ట్రెస్, ఓకేనా అని అన్నాడు. ఓకే డాక్టర్ అని అంది.